ప్రతి ఒక్కరు కుల జ్ఞానం గురించి తెలుసుకోవాలి. అంటే అసలు మనకు ఆర్టికల్, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రతి ఒక్కరూ చదవాలి. రాజ్యాంగం ప్రకారం 15 క్లాస్ 4 కానీ 16 క్లాస్ 4 కానీ 340 ఆర్టికల్ కానీ ఓబీసీ అంటది. మనని డివైడ్ అండ్ రూల్ చేసి ప్రతి ఒక్కరు విభజించి పాలిస్తున్నారు. ఇన్ని కులాలను అంటే చాట్ల బియ్యం పోసి కుక్కల కొట్లాట పెడుతున్నారు. ఈ కొట్లాట ఇప్పుడు కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ వరకు కూడా తెగకుండా చేస్తున్నారు. ఇది ఒక రాజకీయ కుట్ర. ఏ రాజకీయ నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ బీసీల అస్తిత్వాన్ని, గౌరవాన్ని ఒప్పుకోవడానికి రెడీగా లేవు. మనమే కొట్లాడాలి, మనమే తెచ్చుకోవాలి. ఎందుకంటే రెచ్చగొట్టి చిచ్చు పెడుతున్నారు. అంటే రెచ్చగొట్టేది వాళ్ళే, చిచ్చు పెట్టేది వాళ్ళే. కానీ బలయ్యేది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరూ బలైపోతున్నాం. ఏంటంటే మనమే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓట్లేస్తున్నాం, గెలిపిస్తున్నాం. మళ్ళీ మనమే అడుక్కోవాల్సి వస్తుంది. అసలు మనము కత్తి ఇచ్చి నరుక్కునే పొజిషన్లో బీసీలు ఉన్నారు. ఇప్పుడు బీసీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. రేపు పొద్దున మన పిల్లలకు రిజర్వేషన్లు ఉండవు, ఏముండవు. మన కుటుంబ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. ఏంటంటే వాళ్ళు అమెరికాలకు పోతున్నారు, అగ్రవర్ణాలు మాత్రం అమెరికాల నుండి ఇక్కడికి వచ్చి సీఎంలు, పిఎంలు అవుతున్నారు. మన పిల్లల పరిస్థితి ఏంటి? ఏమనంటే వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నాడు, పిల్లని వదిలేసి వెళ్ళిపోయిండు, తల్లి వదిలేసి. ఎందుకంటే మనం అంతటా ఉత్పన్న కులానం. మన శ్రమ దోపిడీని వాళ్ళ తీసుకుంటారు. మన శ్రమ చేస్తే తప్ప మనకేం లేదు. వీనికి డబ్బు ఉందా? మరి డబ్బుతో నేను కొంటున్నారు. మరి మా ఓట్లు ఎందుకు అవసరం వస్తుంది? మీరు యునానిమస్గా వెళ్ళుకోండి. 2 కోట్లకు ఎమ్మెల్యే పదవి, 3 కోట్లకు ఎంపీ పదవి, ఇట్లా చేసుకోండి. బీసీ నాయకులు కూడా దీన్ని చాలా మోసం చేస్తున్నారు. మీరు బయట ఉన్నప్పుడు ఒక వంతు, పార్లమెంట్లో, శాసనసభలో మేము వెళ్ళి మాట్లాడలేం. ఇలాంటి సభల్లో మాత్రమే మాట్లాడగలుగుతున్నాం. మీరు శాసనసభల్లో, పార్లమెంట్లో ఏం చేస్తున్నారు? ఒక్కరోజున బీసీ గొంతుగా వినిపిస్తున్నారా? అంటే మీకు బీసీల ఓట్లు కావాలి, మెజారిటీ ఆఫ్ పీపుల్ కావాలి, కానీ బీసీ సమస్యలు మాత్రం ఎవరు నిలదీయడానికి రెడీగా ఉండలేరు. ఒక ఫోటోలు ఇచ్చి అక్కడ ఇందిరా పార్క్ మీరు అయ్యిళ్ళు, మీకు ఛాన్స్ ఇచ్చిళ్ళు 20 మందిదా. ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ మినిస్టర్లు ఉన్నారు, కానీ బీసీల గురించి మాట్లాడే నాయకుడు ఇప్పటికీ ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే భయమా? మనమే కదా. మీరందరూ ఒకసారి రాజీనామా చేయండి. రాజీనామా చేసింది ఫస్ట్ జాతిపిత మన జయశంకర్, ఆయన కొండ లక్ష్మణ్ బాబుజీ గారు. ఆయన చేస్తే కేసీఆర్ క్రెడిట్ ఇచ్చిండు. ఫస్ట్ చేసింది ఎవరు? అది చరిత్రలో చూపెట్టారు, తర్వాత చూపిస్తారు. అంటే చరిత్రలో అంతా బీసీలే ఉన్నారు. వెనకాల బీసీలు పట్టు కొమ్మలు లాంటి వాళ్ళు. కానీ వాళ్ళ చరిత్రను వెనకాల నుండి మనం బ్యాక్ బోన్ లాగా మాత్రమే మిగిలిపోవాలి, ఎందుకంటే వాళ్ళని ముంగట చూపెట్టడానికి. కానీ ఈరోజు బీసీలు మాత్రం వ్యక్తిగతంగా అవేర్నెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అవేర్నెస్ ఇచ్చి నేను బీసీని, నేను ఏ హక్కులు కోల్పోతున్నా అన్న రోజే బీసీల హక్కులు వస్తాయి. మనం ఇచ్చి అడుక్కోవడం కాదు, వాళ్ళు మనం ఇచ్చే పొజిషన్లో పోవాలి, వాళ్ళు తీసుకోవాల్సిన పొజిషన్కి రావాలి. కానీ బీసీలను మైండ్ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక బీసీ వ్యక్తిగతంగా అవేర్నెస్ అయిన రోజు మాత్రమే బీసీల, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు 20 మంది వచ్చారు, రేపు 40 మంది రాని. బీసీల మీటింగ్ అంటే ఒక్కరు రారు. అదే ఏదైనా రాజకీయ మీటింగ్ అంటే మాత్రం 100 మంది పోతున్నారు. మీరు మందుకు బానిసలు అయితే రేపు పొద్దున మీ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టిన వాళ్ళు. ఈ విషయం ప్రతి ఎలక్షన్లో మేము చెప్తానే ఉంటాం, కానీ చేస్తున్నారు. కానీ మీరు ఒక 500కు 5,000 కాదు. రేపు ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా అంతే అయింది. నిజంగా క్వశ్చన్ చేసేటోడేమో బయట ఉన్నాడు, అమ్ముడు పోయినోడేమో బార్ కౌన్సిలింగ్లో ఉంటున్నారు. మా వ్యవస్థ అంతే, ప్రతి వ్యవస్థ అంతే ఉంది. అంటే డబ్బుతోనే నడుస్తుంది తప్ప రియాలిటీ లేనంతసేపు మనం ఏం చేయదు. మనకు ఒకటి డెమోక్రసీ ఇచ్చింది, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు. ఇవి మన హక్కులని చిన్నప్పుడు చదువుకొని ఉన్నాం కాబట్టి చదువుకున్నాం, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కాన్స్టిట్యూషన్ అనేది చదవాలి. ఈక్వాలిటీ 14వ ఆర్టికల్ ఎక్కడ నడుస్తుంది? ఇప్పటివరకు 75 ఇయర్స్ అయిపోయినా కూడా బీసీ ముఖ్యమంత్రి అయినలా, దళిత ముఖ్యమంత్రి అయినలా ఇవ్వలేరు. ఎందుకంటే ఇస్తే మనం వాళ్ళకు డైజెషన్ కాదు కదా. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా, ఇప్పుడు నిరుద్యోగ సమస్య కూడా అంతే. అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిండు, ఇప్పుడు మామూలు రూలింగ్ అయిన తర్వాత మీరు ప్రతిపక్షాలకు గులాంగి అంటే మధ్యలో బలయ్యేది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్. అడుక్కోవాలి, మాకు ఉద్యోగాలు కావాలి. మీరే ఈ సోమాజీ ప్రెస్ క్లబ్లకు వచ్చి నిరుద్యోగం గురించి హామీ ఇచ్చిన ఓపెన్ ఎవిడెన్స్. ఇప్పుడు ఈ కోకాపేట ల్యాండ్ కూడా ఓపెన్ ఎవిడెన్స్. కానీ మళ్ళీ మనమే మీటింగ్లు పెట్టుకోవాలి. ఇవన్నీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. మళ్ళీ మొన్న 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది మన ప్రభుత్వమే. దానికోసం కొట్లాడని మాత్రం ఒక రెడ్డి సామాజిక వర్గం 1% ఎలా ఒక కేసేసి దాన్ని స్టాప్ చేసిళ్ళు. కానీ మరి బీసీలు ఏం చేస్తున్నారు? క్వశ్చన్ చేయడం వస్తలేదా? ఎంతసేపు అంటే బీసీల తప్పు కాదు, ఎందుకంటే మన శ్రమ దోపిడీ అంటే భయమా మరి ఏందో బీసీల అసమర్థన అర్థమవుతలేదు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ అవేర్నెస్ అయినప్పుడు మాత్రమే బీసీలో అంటే ఓబీసీ కులాల సమూహం అని మనం గుర్తుపెట్టుకొని కుల జ్ఞానాన్ని మనం పెంపొందించినప్పుడు మాత్రమే, మనం యూనిటీ అయినప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యపడుతుంది. వాళ్ళు ఏమంటే మీ దాని యూనిటీ లేదు, ఇది ఒక్కటే మాట, మీ దాని యూనిటీ లేదు, మీరు ఏం కాదు.
యూనిటీ లేదు. ఎప్పుడు వస్తుంది మరి యూనిటీ? కాబట్టి యూనిటీ అంటే ఈ ప్రతి ఒక్కరు ఇప్పుడు జర్నలిజం సపోర్ట్ చేస్తున్నట్టు ప్రతి ఫీల్డ్లో కూడా మేము బీసీలము అని చెప్పిన రోజు మేము బీసీల హక్కులను కాపాడుకుందామని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అవేర్నెస్ అయినప్పుడు మాత్రమే మనం బీసీల హక్కులను పొందగలుగుతాం. మనం కూడా సీఎంలు పిఎంలు సార్ అన్నట్టు ఎమ్మెల్యే పొజిషన్లకు కూడా వెళ్ళగలుగుతాము. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు జెడ్పీటీసీలకు మాత్రమే పరిమితం అయ్యారు. మరి ఎందుకు వస్తలేరు? మరి ఇప్పుడు అగ్రవర్ణ వాళ్ళు జెడ్పీటీసీ నుండి డైరెక్ట్ సీఎం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకెందుకు? మన వాళ్ళ లోపం ఎందుకు ఉంది? మరి అందరు మన హక్కులే కదా. రాజ్యాంగం అందరికీ ఈక్వల్గా సమానత్వం అంటారు, అస్తిత్వం అంటారు, గౌరవం అంటారు. ఎక్కడ అస్తిత్వం ఉంది అంటే మనం ఎలిజిబిలిటీ కాదా? అంటే ఒక రూలింగ్కి మనం ఎలిజిబిలిటీ కాదా అన్నప్పుడు మనం దేనికి ఎలిజిబుల్? మనం ఓన్లీ గ్రూప్ 3 గ్రూప్ 4 వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. గ్రూప్ 1లలో కూడా స్కామ్సే, ఓపెన్ ఎవిడెన్స్. దానికోసం కొట్లాడుకుంటే జీవితం చేసుకుంటే 35 ఇయర్స్ దాటుతూనే ఉద్యోగం లేక మీరు నిరుద్యోగులు, మీ దగ్గర డబ్బు లేదు. అంత డబ్బుతోనే ముడిపెట్టినప్పుడు మనం ఎందుకు ఇంకా మన పిల్లల్ని పెంచి వాళ్ళని ఒక సాధించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసరికి మన జీవితం క్లోజ్ అయిపోతుంది. అంటే మనం ఒక అన్ఫిట్గా చనిపోవాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అవేర్నెస్ అయ్యి ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరిని ఒకరు కట్టర్ బీసీ అంటారు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కోసం పోరాడినప్పుడు మాత్రమే మన హక్కులను మనం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా వచ్చాను. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాజ్యాధికారం అనేది మనం ఎవరి చేతిలోకో పెళ్ళేసి ఇచ్చేస్తున్నాం అనమాట, వాళ్ళకి ఇస్తున్నాం. ఈ రోజు కూడా నేను చాలా మందిని చూస్తున్నాను. ఇంతకుముందు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు చాలా మంది బీసీ లీడర్లను మీలో అందరికి తెలిసే ఉంటారు. వాళ్ళందరూ దానికి మద్దతుగా వచ్చిన బీసీ లీడర్లు నాకు ఇక్కడైతే కనిపించట్లేదు. ఇదే ప్రెస్ క్లబ్లో ఆ ప్రెస్ మీట్లో అక్కడ కూర్చొని బీసీ ఆత్మగౌరవ సభ అని చెప్పేసి, ఇంకొకటి బీసీ కొత్త పార్టీ అని చెప్పేసి ఇలా పెద్ద పెద్దగా గొంతు దించుకొని మాట్లాడిన బీసీ లీడర్లు అయితే నాకు ఇక్కడైతే కనిపించట్లేదన్న. మిగతా లీడర్లు కనిపిస్తున్నారు. అండ్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ టు జాయిన్ హియర్. ఇంకో విషయం, ఎవరైతే ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడుతున్నారు బీసీ రిజర్వేషన్ కోసం, ఇందాక అక్క చెప్పారు 42% రిజర్వేషన్ గురించి, ఇందాక ఒక అన్న కూడా చెప్పారు. అన్న కూడా చెప్పారు. అండ్ అదర్ వన్ ఇందాక జస్ట్ బిఫోర్ అన్న మీరు కూడా మాట్లాడుతూ నిరుద్యోగుల గురించి మాట్లాడారు. నేను కేవలం 3 అంశాల గురించి మాట్లాడతాను. ఏదైతే 42% రిజర్వేషన్ గురించి ఇప్పుడు గొంతు దించుకొని మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను ఒక విషయం కోరుదాం అనుకుంటున్నాను. అండ్ మిగతా బీసీ నాయకులు ఎవరైతే బీసీ ఓట్లు తీసుకొని ఈరోజు గద్దెనెక్కి కూర్చొని ప్రశాంతంగా అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. ఈరోజు ఒక సెక్టార్లో కాదన్నా, మీరు ఇప్పుడు భవనం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది ఒక సెక్టార్లో కాదు, ఇలా చాలా సెక్టార్స్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరైతే బీసీ బిడ్డలు ఈరోజు అశోక్ నగర్, చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్లో చదువుకుంటున్నారో వాళ్ళందరూ 5 రూపాయల భోజనం తినుకుంటూ అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఉండడానికి వసతులు కూడా లేవు. ఇంకా వాళ్ళు గిగ్ వర్కర్స్ లాగా పనిచేసుకుంటున్నారు. ఈరోజు ఈ భవనం ఎవరైతే ఇప్పుడు బాగా అత్యుత్సాహం చూపించి ఈ భవనాలను ఎవరో ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు కూడా కాదు, ఇంకా ఎన్ని రోజులని ఈ ఆంధ్ర మూటలు మోస్తారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి లాగా వీళ్ళు కూడా ఆంధ్ర మూటలు మోస్తున్నారు. ఇక్కడ ఏదైతే 7.5 crores అని చెప్పేసి మాట్లాడారో ఇవన్నీ కూడా మన డబ్బులు, మనం కష్టపడి ట్యాక్సులు పే చేసిన డబ్బులు, ఇవన్నీ మా డబ్బులు. మీరేమి జోబులో కలిసి తీసి ఇవ్వలేదు. ఈ రోజు మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎకరాలు భూములు కొనుక్కుంటున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మా జోబులోకి వెళ్ళి వచ్చిన డబ్బులు. అసలు వీటిని అసలు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారో మీకు నిజంగా ఇన్సానియత అనేది ఉందా? అసలు మనుషులేనా అని అడుగుతున్నాను నేను. అలాంటి భవనాలను నిర్మించి పేద విద్యార్థుల కోసం పంచండి. ఇంకా ఎన్ని రోజులు ఆంధ్ర వాళ్ళకు మూటల్లో వస్తారు? ఏదండి అసలు నారాయణ ఇన్స్టిట్యూట్? నాకు అర్థం కాదు. మన నాయకుల కంటే బుద్ధి లేదు అనుకున్నాము, మరి తీసుకున్నోడికైనా బుద్ధి ఉండాలి కదా. ఈరోజు హైదరాబాద్లో మిగతా జిల్లాలలో ఇన్ని పెద్ద కాలేజీలు ఉన్నాయి, పెద్ద స్కూళ్ళు నడుపుతున్నావు. ఈయనకు బుద్ధి ఉందా? ఫస్ట్ ఈయనకు బుద్ధి ఉందా అనే విషయాన్ని అడగండి. ఈరోజు ఇంకో విషయం నేను చెప్తాం అనుకుంటున్నాను. పొన్నం ప్రభాకర్ గారి గురించి కూడా నేను ఒక చిన్న విషయం మాట్లాడతాను. ఈయనకు నిజంగానే సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే మీ ఉద్యోగుల వెళ్ళి మా కష్టాలు చెప్పుకుంటే అసలు కనీసం పట్టింపు ఉండదండి. వీళ్ళకే కాదు, ఎవరికి ఉండదు. నేను మిగతా నాయకులను కూడా అదే అడుగుతున్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ, ఈరోజు బీసీ మాత్రమే కాదన్నా, ఈవెన్ ఎస్టీ భవన్ కూడా ఒకటి నిర్మాణం చేశారు, జూబ్లీ హిల్స్ లో ఏదో ఉంది అది. అక్కడ కూడా బంజారా భవన్, ఈ బంజారా భవన్ ని బంజారా శ్రేష్ఠుల కోసం ఎవరు వాడుకుంటున్నారు తెలియదు, కానీ ఆడ ఫంక్షన్లు చేసుకుని రెవెన్యూ క్రియేట్ చేసుకుంటున్నారు, బర్త్డే పార్టీస్ క్రియేట్ చేసుకుని రెవెన్యూ క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడి నుంచి వచ్చే పోనీ ఆ నారాయణ గ్రూప్ కి లీజ్ ఇచ్చారు, ఆ డబ్బులు తీసుకొచ్చి పోనీ మన కోసమన్నా ఖర్చు పెడుతున్నారా అంటే
మన వెల్ఫేర్ కోసం కూడా ఖర్చు పెట్టట్లేదు. ఆ జోబులలో నింపుకోవడమే సరిపోయింది. అన్న మీరు చెప్పారు సిబిఐటి ఎంజిఐటి స్టూడెంట్స్ అని. లిటరల్లీ అన్న సిబిఐటి ఎంజిఐటి స్టూడెంట్స్ మాత్రమే కాదు, మా చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే ఎవరికి హెల్ప్ చేయాలో కూడా అర్థం కాదు. ఈరోజు విఠలన్న గారికి తెలుసు, ప్రతి ప్రోగ్రాంలో మాతో పాటు ఉంటారు. సో ఏదైతే ఇప్పుడు ఈ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, అండ్ ఇంకో విషయం కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను, ఈ 42% రిజర్వేషన్ కోసం కూడా బీసీలు కొట్టుకోవాలి. బీసీలు కొట్టుకోవాలి. కొట్టుకుంటే ఎవరో మిగతా కొత్త పార్టీ పెడుతుందంట, ఆమె ఎవరో ఆమె వచ్చి నేను చేశానని చెప్పుకుంటుంది, ఇంకొకరు నేను చేశానని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ కొట్టుకున్నాడికి అసలు ఏమీ ఉండదు, ఇంత చాలా కష్టపడుతున్నాడికి ఏమీ ఉండదు. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళకు వాళ్ళు మేము సీఎం అవుతాము, మేము పిఎం అవుతాము అని మాట్లాడుకుంటున్నారు. ముందు మనలో మనకు ఒక ఐక్యత అనేది కావాలి, ఒక యూనిటీ అనేది కావాలి. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడేవన్నీ కూడా ఇక్కడి వరకే పరిమితం అవ్వకుండా దీన్ని మనం గ్రామ స్థాయి వాళ్ళకి ఎంపవర్ చేయాలి, వాళ్ళ వరకు దీన్ని తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అన్న మా తండాలలో కూడా మేముండే తండాలలో కూడా మా తండా కొంచెం పక్క తండాలలో మీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా అంటే ఇంకా వాళ్ళ లోపల ఇంకా డెవలప్మెంట్ అని రాలేదన్నా, ఇంకా వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్కి పంపించి చదివిస్తున్నారు, వాళ్ళకు జాబులు వస్తాయని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నోటిఫికేషన్స్ కూడా లేక మాకు జాబులు కూడా రాలేదు. అందుకని నేను ఏం కోరుకుంటున్నానంటే గవర్నమెంట్ ఈ ప్లాట్ఫామ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ డబ్బులన్నీ మూట కట్టుకొని మొత్తం అన్ని పోయావు ఢిల్లీకే, మళ్ళీ ఇవన్నీ పోయా మళ్ళీ రాహుల్ గాంధీ జాబ్లోకే పోతాయి ఈ డబ్బులన్నీ. సో నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ద కరెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈవెన్ రేవంత్ రెడ్డి అన్ని చూస్తుంటారు, ఆయన చూసి కూడా ఏదో పట్టనట్టు ఉంటారు. మిగతా బీసీ నాయకులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీకు నిజంగా ఈ బీసీలకు ఏం చేయాలని లేనప్పుడు మీరు బీసీ అనే ట్యాగ్ ఉంటుంది కదా, అది తీసేయండి, మీరు రెడ్డిలలో కలిసిపోండి, అది చాలా బెటరు. అసలు బీసీ ఐక్యత అని మాట్లాడితే సరిపోదు, నిజంగానే మీరు కడుపు తిండి తింటూ ఉంటే వీళ్ళకి అన్యాయం చేయరు. మీకు ఏమవసరం అండి, ఈ ఎమ్మెల్యేలు అయ్యి మీకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి, మీరు ఇంత కరప్షన్ చేసి డబ్బులు ఎరగేసుకుంటున్నారు, మీకు వీళ్ళ భవనాల మీద మీకు ఎందుకు కన్ను? సో ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని మీద ప్రాపర్ విచారణ అనేది జరగాలి. అది జరిగే వరకు కూడా మీ మూమెంట్ ఆగొద్దని కోరుకుంటున్నాను అన్న.